హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా ఉన్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు జున్ను చేసి చూపించబోతున్నానండి. మాకు పాలు పోసే అతను జున్ను పాలు తీసుకొచ్చారండి. వాళ్ళ గేదెలు ఎన్ని అంట జున్ను పాలు మాకైతే ఒక ½ లీటర్ తెచ్చారండి. ఫస్ట్ డే జున్ను పాలు అండి. ఇవి గట్టి పాలే అని చెప్పారు. ఇంకా ఇక్కడ నేను పిల్లలు వచ్చారని ఇంకా చేయడానికి స్టార్ట్ చేశానండి. జున్ను పాలు ½ లీటర్ ఉంటే మనం ½ లీటర్ మామూలు పాలు తీసుకోవాలండి. మాకైతే ఒక ½ లీటర్ కన్నా కొద్దిగా తక్కువే తెచ్చారండి. ఇంకా నేను అందుకనే ఒక పావు సేరు మాత్రం మామూలు పాలు కలిపి బెల్లం కూడా కలిపేసి ఒక గిన్నెలో బాగా బెల్లం కరిగే వరకు మనం బాగా కలుపుకొని బెల్లం కరిగించుకున్నాక వడపోసానండి. అంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి పోవడానికి మనం వడకట్టుకోవాలండి నీట్గా. అందులో మళ్ళీ ప్లస్ పాలు తీసేటప్పుడు కూడా మనకి డస్ట్ పడుతూ ఉంటుంది కదా గేదెల దగ్గర. అందుకని నేను డైలీ మామూలు పాలు కూడా నేను వడకట్టుకుని కాస్తానండి. అలా వడకట్టేసి ఇక మనం ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలో ఫిల్టర్ చేసేసుకున్నాక ఇలాచి మిరియాల పొడి అండి, ఈ రెండు పొడి చేసుకుని బాగా పైన డెకరేషన్ లాగా చల్లుకుంటే బాగుంటుంది. ఇది హాట్గా బాగుంటుంది. కొంచెం కారంగా తింటే బాగుంటుందండి. మిరియాల పొడి, యాలకుల పొడి ఈ రెండు అండి బాగా మిక్స్ చేసేసుకుని మనం ఇడ్లీ పాత్రలో డబల్ బాయిల్డ్ మెథడ్ అంటారు కదండి, అలా చేసుకోవాలండి. చూడండి అయిపోయింది, బెల్లం అంతా కరిగిపోయింది, జున్ను గట్టిగా రెడీ అయిపోయిందండి మనకి. ఇంకా చూడండి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే మాకు చిన్నప్పుడు గేదెలు ఉండేవి కానీ అంతగా ఇష్టపడి తినేదాన్ని కాదు జున్ను. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ జున్ను, న్యాచురల్ కదా మనకి. ఇలా ఎవరైనా ఇస్తే వేస్ట్ చేయకుండా అందరూ తప్పకుండా ట్రై చేసి తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. మా హస్బెండ్ కూడా చాలా బాగా తిన్నారండి. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సెకండ్ డే జున్ను అయితే సెకండ్ డే వస్తాయి కదండి పాలు, అవి అయితే కొంచెం ఇట్లా డబుల్ బాయిల్డ్ అవసరం లేదు. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో కొద్దిగా బెల్లం వేసేసి ఇది వండకూడదండి. ఇది మాత్రం ఇట్లా చేయాలి. ఫస్ట్ డే జున్ను అయితే ఇలా చేయాలి, ఖచ్చితంగా ఇలా డబుల్ బాయిల్డ్ చేయాలి. అందరూ టేస్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి చాలా అంటే చాలా బాగుందండి. చాలా జెల్లీలాగా ఉందండి, మరీ గట్టిగా లేదు. మరి ఫస్ట్ డేలో పాలల్లో మనం ఖచ్చితంగా సపరేట్గా మళ్ళీ పాలు కలపాలండి, లేకపోతే వాతం చేస్తుంది అంటారు బాడీకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.